in support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group. చాలామంది ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్ని కంట్రోల్ చేయడానికి లేదా రిమోట్గా హెల్ప్ చేయడానికి టీమ్యూర్ లాంటి థర్డ్ పార్టీ యాప్ని వాడుతూ ఉంటారు. దాంతో అవసరం లేకుండా విండోస్ 10 కంప్యూటర్లోనే క్విక్ అసిస్ట్ అని చెప్పేసి ఒక అద్భుతమైన టూల్ అందుబాటులో ఉంది. సో దాన్ని మనం క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్ ఇక్కడ గివ్ అసిస్టెన్స్ అని చెప్పేసి ఇది ఫస్ట్ అవతల వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని ఓపెన్ చేసి గివ్ అసిస్టెన్స్ అని చెప్పేసి దాన్ని క్లిక్ చేసేసి మనకి కంప్లీట్ కోడ్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక సెక్యూరిటీ కోడ్ జనరేట్ అయింది చూసారా. సో దీన్ని వాళ్ళు కాపీ చేసి కాపీ టు క్లిప్ బోర్డ్ అని చెప్పేసి కాపీ చేసేసి వాట్సాప్ ద్వారా కానీ ఇంకా వేరే పద్ధతిలో కానీ మనకి ఇవ్వాల్సి ఉంటుంది. వన్స్ ఇచ్చిన తర్వాత మనం మన కంప్యూటర్లో మళ్ళీ క్విక్ అసిస్టెంట్ ఓపెన్ చేసి గెట్ అసిస్టెన్స్ అని చెప్పేసి సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో అవతల వాళ్ళు మనకి ఇచ్చిన కోడ్ని అంటే ఇక్కడ ఎంటర్ కోడ్ అనే బాక్స్లో ఎంటర్ చేసి సబ్మిట్ అనే బటన్ ప్రెస్ చేస్తే కనుక కనెక్టింగ్ అని చెప్పేసి అంటూ ఉంది. సో ఇక్కడ షేర్ యువర్ స్క్రీన్ అని చెప్పేసి ఒక పర్మిషన్ తీసుకుంటూ ఉంది. సో స్క్రీన్ షేరింగ్ జరుగుతుందని ఎల్లో అనే బటన్ ప్రెస్ చేస్తే రిమోట్ సెషన్ అనేది అథెంటికేషన్ చేయబడేసి కొన్ని సెకండ్స్లో మనకి అవతల వాడ స్క్రీన్ అనేది డిస్ప్లే అవుతుంది. In support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group.